హలో బైకీస్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం మేడ్ బై ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్. ఈ బైక్ వచ్చేసరికి ఏంటనుకుంటున్నారా, ఇదే F77 Mark II రీకాన్. ఈ బండి వచ్చేసరికి ఒకటి కాదు రెండు కాదు చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసరికి ఈవీలో మనకి హైయెస్ట్ స్పీడు అలాగే హైయెస్ట్ రేంజ్ ఇచ్చే బెస్ట్ బైక్ ఫ్రమ్ ఇండియా అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం, వచ్చేయండి. ఇది వచ్చి మనకి హెడ్లైట్ వచ్చి ఇక్కడ మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసరికి కంప్లీట్ డిఆర్ఎల్ వస్తుంది, ఎల్ఈడి డిఆర్ఎల్. అలాగే హెడ్లైట్ కూడా డిఆర్ఎల్ మొత్తం ఏదైతే కంప్లీట్ ఎల్ఈడి వస్తుంది అనమాట. హెడ్లైట్ కానీ, సైడ్ ఇండికేటర్స్ కానీ, టెయిల్ ల్యాంప్స్ కానీ, ఎవ్రీథింగ్ ఎల్ఈడి. బికాస్ ఆఫ్ ఇది ఎలక్ట్రికల్ కదా, అందువల్ల అనమాట. మనకి వచ్చేసరికి ఇది హై బీమ్, లో బీమ్. నెక్స్ట్ వచ్చి షేప్ అది చూడండి, ఏరోడైనమిక్ షేప్ అంటే అసలు మనకి ఎక్కడ కూడా ఏర్ అడ్డుకోదు అనమాట, అంత బాగుంది ఇది షేప్. అయ్యి కూడా అలా బాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చి నెంబర్ ప్లేట్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. వచ్చేసరికి ఫ్రంట్ మాస్టర్ సిలిండర్ది, ఫ్రంట్ బ్రేక్ది. అలానే మనకి ఇక్కడ అడ్జస్టబుల్ లివర్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఇది రైట్ సైడ్ బ్రేకు, అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమి ఉండదు, ఎందుకంటే క్లచ్లెస్ కదా ఇది. అందులో నుంచి మనకి ఇక్కడ ఏమి ఉండదు అనమాట, ఓపెన్గా జస్ట్ ఒక హ్యాండిల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇండికేటర్స్ ఏమో ఎల్ఈడి వస్తుంది. హెడ్లైట్ సెక్షన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. మనకు వచ్చి లో బీమ్, హై బీమ్ కలిపి ఇలా వస్తుంది. అలాగే ఇందులోనే మనకి పాస్ స్విచ్ కూడా ఇక్కడ ఇచ్చారు, దీన్ని ఇలా వస్తుంది అనమాట. పాసింగ్ స్విచ్ మనకి ఇక్కడ ఇలా వస్తుంది. ఇవి వచ్చేసరికి మనకి యూఎస్డి ఫోక్స్ వస్తున్నాయి అనమాట. దీనిలో యూఎస్డి ఫోక్స్ దీనివల్ల ఏమైందంటే మంచి స్టెబిలిటీ వస్తుంది అనమాట. ఎక్కువగా ఇది మంచి హై స్పీడ్ ఉంటుంది. అలానే ఎక్కువ మనం లాంగ్ స్పీడ్స్ వెళ్తారు, లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు. కొద్దిగా చెప్పాలంటే మంచి అగ్రెసివ్గా బాగా బండి తొక్కాలి వెళ్ళాలనే వాళ్ళు ఇలాంటి ఎక్కువ మంది తీసుకున్నారు అనమాట. ఇది ఎందుకంటే కాస్ట్ కూడా మనకి ఇది అరౌండ్ 4.5 lakhs ఎంత ఉంది ఇప్పుడు, ఇది ప్రజెంట్ రేటు. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ దీన్ని కవర్గా చేశారనమాట. మనకి యూఎస్డి ఫోక్స్ దీన్ని కనిపించకుండా మనకి చాలా బాగా దీన్ని కవర్ చేశారు. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్లో షాడో అని ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి F77 అని చెప్పేసి ఇండికేట్ చేసి గ్రాఫిక్స్ ఇచ్చారు. ఇది ఒక డిజైన్లా ఉంది, బట్ అది కూడా దాని నేమ్ అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇందులో 110/70 నుంచి టైర్స్ వస్తున్నాయి అనమాట. ఇవి వచ్చేసరికి రేడియల్ టైర్స్, చాలా ఫ్యాటీ టైర్స్ ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసరికి ఇప్పుడు ఇందులో ఎంఆర్ఎఫ్ నుంచి ఆఫర్ చేస్తున్నారు కంపెనీ టైర్స్. అలాగే ఎలాయ్ వీల్స్ వచ్చేసరికి ఇది ఒక పెట్రోల్ టైపు డిజైన్ చేశారు. భలే ఉందనమాట, మస్తు ఉంది. ఈ షేప్స్ కూడా భలేగా ఉందనమాట. చూడడానికి అయితే చాలా సొఫిస్టికేటెడ్, సన్నగా మంచిగా నీట్గా ఉన్నాయి. అలాగని చాలా క్వాలిటీగా ఉందనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 200 కిలోలు వెయిట్ అనమాట బండి, తక్కువేం కాదు, చాలా వెయిట్ బండి. ఇంత వెయిట్ బండిని మనం మేనేజ్ చేయాలంటే మాత్రం ఉండాలి. మనకు వచ్చేసరికి ఇందులో 41mm ఫ్రంట్ యూఎస్డి ఫోక్స్ వస్తున్నాయి. దీనికి వచ్చి కవరింగ్ చేశారు, యూఎస్డి ఫోక్స్ బయటికి కనిపించకుండా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫోక్స్కి ఎయిర్ వెళ్తుంది, బట్ డస్ట్ పోకుండా ఇక్కడ ఇది ఒక రకంగా కవర్ చేశారన్నమాట. అంటే కొంచెం ప్రొటెక్షన్ ఇచ్చినట్టు ఉంది. నెక్స్ట్ వచ్చి ఇది 320mm డిస్క్ ఇచ్చారు, ఇది వెంటిలేటెడ్ డిస్క్. అలాగే ఫ్రంట్ రియర్ కూడా ఏబిఎస్ వస్తుంది ఇది. అలాగే బైబ్రీ నుంచి క్యాలిబర్స్ మనకి ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. ఇది బైబ్రీ బ్రేక్స్ అయితే బ్రేకింగ్ సూపర్ అన్నమాట, పెద్ద లెవెల్లో ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది దీనికి. మనం సైడ్ సెక్షన్కి వద్దాము. సైడ్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇందులో గ్రాఫిక్స్ వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది, కొంచెం ప్రీమియంగా ఇవ్వడం జరిగింది క్వాలిటీ. ఇది ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా F77 అని ఇండికేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది ఇక్కడ మనకి గ్రాఫిక్ ఇక్కడ చాలా బాగుంది అన్నమాట, మంచి క్వాలిటీగా ఇచ్చారు. ఇది చాలా ప్రీమియంగా ఉందన్నమాట క్వాలిటీ అంతా చూడాలంటే. ఇది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇందులో మనకి ఎయిర్ వెంట్స్ ఇవ్వడం జరిగింది, అంటే టోటల్గా బ్యాటరీ కూల్ అవ్వడానికి అనమాట. అక్కడికక్కడ ఫ్రంట్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఎయిర్ వెంట్స్ లోపలికి ఎయిర్ అనేది తీసుకునేదానికి ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నుండి బయటకు వస్తుంది అనమాట. ఇది కొంత ఎక్కడి నుంచి కూడా మూవ్ అవుతుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది అనమాట. అక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ బయటకు వస్తుంది అనమాట ఎయిర్ అంతా. సో ఏంటంటే ఎప్పుడు కూడా బ్యాటరీని కూల్గా ఉంచే దానికోసం ఆ విధంగా ఇవ్వడం జరిగింది డిజైన్. మనకి ఇందులో వచ్చి హైయెస్ట్ బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. 10.3 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది, 40 PS పవర్ వస్తుంది. అలాగే 100 Nm వచ్చేసరికి టార్క్ వస్తుంది. ఇది మనకు వచ్చేసరికి 155 km హైయెస్ట్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. మనకి బ్యాటరీ ప్యాక్ అంతా ఇక్కడ ఈ ఏరియాలో డిజైన్ చేయడం జరిగింది అనమాట. మొత్తం అంతా చూడడానికి అయితే కనుక అసలు ఇది ఒక బ్యాటరీ ఉంది అని అంత లేదనమాట. చెప్పాలంటే 10.3 kWh చాలా ఇంత బ్యాటరీ వస్తుంది అనమాట. దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు కానీ చాలా స్లిమ్గా భలే కనిపిస్తుంది. వెయిట్ ఒకటే తెలుస్తుంది, వెయిట్ వల్లనే మనకి ఇంత ఉందని తెలియాలన్నమాట, అంతలా ఉందన్నమాట. ఇది వచ్చి మనకి 155 km వస్తే టాప్ స్పీడ్. అలాగే మనకి 0 to 60 km 2.8 secondsలో రీచ్ అవుతుంది. అలాగే 100 km అయితే 7.7 secondsలో 100 km స్పీడ్ రీచ్ అవుతుంది అనమాట. అంత టాప్ స్పీడ్ ఉంది ఇది. నెక్స్ట్ వచ్చి నేను కొన్ని వీడియోలో చూసాను. అది ఎలా అంటే ఒక జెట్కి మన ఈ బైక్కి
ఇంటర్నేషనల్గా మన ఇండియాలో కాదు, ఫారిన్ కంట్రీస్లో దాన్ని వాళ్ళు ఇక్కడ దీంతో కాంపిటీషన్ కూడా పెట్టి చూపించారన్నమాట. డ్రాగ్ రేస్ అంటారు అట్లాగా. చాలా బాగుంది అది కూడా. మీకు వీలైతే ఒకసారి చూడండి, అందులో తెలుసు, యూట్యూబ్లో కొడుతూ వస్తాయి. ఇక్కడ ఫుట్ ప్యాక్స్ వచ్చేసరికి మంచిగా గ్రిప్పీగా ఉన్నాయి ఇవి మనకి, ఇది రైడర్కి సంబంధించినవి. అలానే ఇక్కడ వచ్చి బ్రేక్ పెడల్ చాలా బాగుందన్నమాట, మంచిగా ఉంది, బాగా క్వాలిటీ. వెనకాల రియర్ సెక్షన్ చూద్దాము, టైల్ లైట్ దగ్గర ఎలా ఉంది ఏంటంటే, ఇది ఒకసారి నెంబర్ ప్లేట్ లొకేషన్ ఇచ్చారు. భలే ఉంది, ఇది ఒక ట్రయాంగిల్ షేప్ బాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకేమో నెంబర్ ప్లేట్ లైట్ అనమాట. అలాగే వచ్చేసరికి ఇక్కడ రియర్ టైల్ ల్యాంప్ వచ్చేసరికి డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇదొక ఈ పక్కన ఒక ఈ కింద, ఈ పక్కన ఒక ఈ కింద కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఈవీ అని ఇండికేట్ చేయడానికి మరి ఎలా చేస్తున్నారు నాకైతే ఐడియా లేదు, బట్ చాలా బాగుంది. ఇక్కడ మనకి ఇవి వచ్చేసరికి జస్ట్ సెమీ ఫ్లెక్సిబుల్ అనమాట మనకి ఇండికేటర్స్. ఒకసారి బ్రేక్ చేస్తాను చూడండి ఎలా ఉందో. బ్రేక్ చేస్తే మనకి ఈ విధంగా లైటింగ్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇండికేటర్ ఆన్ చేస్తున్నాను, ఒక సింగిల్ ఆన్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనకి హజార్డ్ లైట్ ఉంటుంది కదా, అది ఆన్ చేసి చూపిస్తున్నాను. హజార్డ్ లైట్ మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. రియర్ సెక్షన్ వచ్చేసరికి 150/60 17 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి అనమాట. ఇది మనకి చాలా ఫ్యాటీ టైర్స్ ఇవ్వడం జరిగింది. 230 mm వస్తుంది. ఇది మనకి వెంటిలేటెడ్ డిస్క్ ఇచ్చారు. అలాగే దీనికి కూడా ఏబిఎస్ వస్తుంది అనమాట. ఫ్రంట్ రియర్ మనకి డిస్క్ విత్ ఏబిఎస్ వస్తుంది. అయితే ఏబిఎస్ కూడా స్విచబుల్. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అది కూడా స్విచబుల్. మనం ఏది కావాలా వద్దా, ఏ మోడ్లో పెట్టుకోవాలి, రెయిన్లో ఉన్నామా లేదా సిటీలో ఎలా ఉన్నా దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి వెనకాల వచ్చేసరికి మోనో సస్పెన్షన్ వస్తుంది, లాంగ్ ట్రావెల్ మోనో సస్పెన్షన్. ఇది వచ్చి చాలా హెవీ క్వాలిటీ ఇవ్వడం జరిగింది. అది కూడా ఇక్కడ వచ్చేసరికి టైర్ హగ్గర్ వెనకాల ఇవ్వలేదు, జస్ట్ ఫ్రంట్ అన్నమాటకి ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం బాగుంది, ఇది కొద్దిగా హెవీగా ఉంది క్వాలిటీ చెప్పాలంటే. ఫైబర్ బట్ ఏదో మెటల్ అన్నట్టుగా మనకి చాలా స్టీల్ లాగా ఉంది, చాలా క్వాలిటీ. ఓకే, ఇప్పటి వరకు మనకు వచ్చేసరికి ఈ ఈవీ అనేటప్పటికి ఏమవుతుందంటే, అయితే హబ్ మోటార్ వస్తుంది లేదా బెల్ట్ నుంచి రన్ చేస్తారు. అయితే ఇవేమీ కాకుండా మనకి ఫస్ట్ టైం చైన్ డ్రైవ్ ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసరికి ఫ్రంట్ స్ప్రాకెట్ టీత్ వచ్చి 17 ఉన్నాయి. అలాగే రియర్ స్ప్రాకెట్ అయితే కనుక 56 టీత్ ఉంది. అలాగే చైన్ లింక్ వచ్చేసరికి 126 అనమాట. దీనికి సంబంధించిన టోటల్గా హైయెస్ట్ హెవీ క్వాలిటీ అనమాట. మనకి చైన్ కూడా ఎంత హెవీ ఉందంటే, ఈ పవర్కి తగ్గ, ఈ వెయిట్కి తగ్గ దీన్ని లాగాలంటే అంత కెపాసిటీ కావాలి కదా, ఆ రకంగా దాన్ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. చాలా హెవీగా ఉంది. ఇది ఫస్ట్ టైం అనమాట, ఇది వరల్డ్ కోసం మన ఇండియా తయారు చేసిన బండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది వచ్చి ఓన్లీ సైడ్ స్టాండ్తో మాత్రమే వస్తుంది అనమాట. ఇది కానీ ముందు మామూలుగా లేదు, చాలా బలంగా ఉంది. ఇది ఇలా స్టాండ్ ఉండగా మనం పైకి కూర్చుని అలా చిక్కు చేద్దాం, అంత క్వాలిటీ ఇవ్వడం జరిగింది దీనిలో. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇవి చూసారు, ఇవి ఎయిర్ వింగ్లెట్స్ అనమాట. అంటే మనకి ఎయిర్ని మేనేజ్ చేయడం కోసం అనమాట, ఎయిర్ ఫ్లో నుంచి దాని ప్రెషర్ని మేనేజ్ చేయడం కోసం ఎయిర్ వింగ్లెట్స్ అనమాట. ఇది ఒకటి మనకి ఇందులో చాలా ఒక గుడ్ థింగ్ అనమాట. ఇది చెప్పాలంటే ఎయిర్ని ఏం చేస్తుంది, కోసేస్తుంది అనమాట ఇలాగా. సో దానివల్ల మనకి ఎయిర్ ప్రెషర్ అనేది మనకి పడదు, ఎందుకంటే హై స్పీడ్ వెహికల్ కదా. ఇది వచ్చి మనకి దగ్గర మీకు 1 feet ఉందన్నమాట, చాలా లెంగ్దీగా ఉంది. అలాగే విడ్త్ బాగుంది, విడ్త్ కూడా ఆల్మోస్ట్ 10 inch ఉంది. ఇది కుషన్ చాలా బాగుంది, ఇది కంఫర్ట్గా ఉంది. అలాగే సీట్ కవర్ కూడా చాలా, అసలు ఎంత ప్రీమియం అంటే అంత ప్రీమియం లుక్ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పిలియన్కి కూడా దగ్గర ఒక 9 inches వరకు విడ్త్ ఉంది, లెంగ్త్ ఉంది. అలాగే ఇది ఒక 7 inches వరకు విడ్త్ ఉందన్నమాట. పిలియన్ అనేది ఎవరైనా కొంచెం చెప్పాలంటే ఓకే అనమాట, మేనేజబుల్. ఇది బాగా పెద్దవాళ్ళకైతే కష్టం, కానీ పిల్లలకైతే హ్యాపీగా జర్నీ చేయొచ్చు అనమాట. సీట్ కూడా కంఫర్ట్ ఇది చాలా బాగుంది, కుషన్ కానీ అది కానీ. అలాగే ఇక్కడ రైడర్కి వచ్చేసరికి మనకి ఎవరైతే ఉన్నారో ఈ సపోర్ట్ ఉంది ఇక్కడ, మస్తు ఉందన్నమాట. దాదాపు ఒక 5 to 6 inches వరకు ఇచ్చారన్నమాట ఈ యాంగిల్, భలే ఉందన్నమాట సపోర్ట్ ఇది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రాబ్ రైల్ వచ్చేసరికి చాలా బాగా దీన్ని మేనేజ్ చేశారు. ఎలా అంటే ఇది ఒక గ్రాబ్ రైల్ అని తెలియదు, కానీ ఇది గ్రాబ్ రైల్ అనమాట. గ్రాబ్ రైల్ లోపల వచ్చేసరికి మెటల్ ఇవ్వడం జరిగింది, దాని పైన మనకి ఫైబర్తో కవర్ చేశారు. ఇక్కడ కూడా మంచిగా బాగా డిజైన్ చేశారు. ఇది మనకి ఈ యొక్క సీట్ హైట్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ అని ఒకసారి చూద్దాము. దీనికి ఎలా ఉంది యాక్సెస్ చేయడానికి ఏంటి అనేది ఒకసారి చేసి చూపిస్తాను, చూద్దాం. నాకు వచ్చేసరికి నా హైట్ 5.6, కానీ నాకు వచ్చేసరికి రెండు పక్కల కూడా హాఫ్ ఫుట్ మనకి అందింది. ఇది వచ్చేసరికి అంటే 5'5" పైన ఉన్న వాళ్ళైతే ఈజీగా మేనేజ్మెంట్ చేయొచ్చు, 5'6" నుంచి కూడా. ఎందుకంటే దీని వెయిట్ వచ్చి 207 కిలోలు వెయిట్ అనమాట, 207 kilos అనమాట దీని టెప్ వెయిట్ వచ్చి. అలాగే దీనికి వచ్చేసరికి గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm దీనికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సీట్ హైట్ వచ్చి 800 mm సీట్ హైట్ అనమాట. ఇది 5'6" ఓకే, మేనేజబుల్ ఓకే. ఇంకా అక్కడి నుంచి అయితే ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కొంచెం షార్ట్ రైడర్స్ అయితే కనుక కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. ఒకసారి మీరు క్లియర్గా తెలియాలంటే ఒకసారి షోరూమ్కి వచ్చి మీరు టెస్ట్ రైడ్ చేస్తే మీకు దీనికి సంబంధించిన క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు వచ్చేసరికి దీనిలో డిస్ప్లే అది కన్సోల్ చూద్దాం, డిజిటల్ కన్సోల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి.
ఓకే. దీనికి వచ్చేసరికి మనకి హ్యాండిల్ బార్ ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చి మనకి అల్ట్రా వైలెట్ అనేసి ట్రయాంగిల్ లోగో కంపెనీ లోగో ఇవ్వడం జరిగింది. చాలా ప్రీమియంగా ఉంది. అలాగే ఇవి అడ్జస్టబుల్ అని చెప్తున్నారు. ఇది ప్రీలోడ్ అడ్జస్టబుల్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఫ్రంట్ సస్పెన్షన్ ఇక్కడ ఈ విధంగా ఉంది. అలాగే మన ఇండియన్ లోగో అనమాట. ఇది వచ్చేసరికి మన ఇండియన్ బైక్ అనమాట. వరల్డ్ కోసం తయారు చేసిన బైక్ కూడా. అందుకని ఇక్కడ మనకి ఈ విధంగా ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఒక చాలా గుడ్ థింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనం డిస్ప్లే చూద్దాం. డిస్ప్లే సంబంధించిన కంట్రోల్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ హజార్డ్ స్విచ్ ఇచ్చారు. ఇదిగో ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్, టర్న్ ఇండికేటర్ ఇచ్చారు. ఇదేమో హార్న్ స్విచ్ అనమాట. ఇక్కడ మనకి గ్రిప్స్ అయితే బాగున్నాయి, గ్రిప్పీగానే ఉన్నాయి. మనకు వచ్చేసరికి ఇక్కడ మిర్రర్స్ ఏమో ఇక్కడ ఇచ్చారు లొకేషన్. ఇది మనకు వచ్చి ఇక్కడ డిస్ప్లేకి వెళ్దాం. డిస్ప్లే చూద్దాం. ఇది వచ్చేసరికి లేటెస్ట్ థీమ్ అనమాట. రాడార్ అని చెప్పండి. ఇప్పుడు ఇందులో కొత్త వెహికల్ ఇది వస్తుంది. పారలాక్స్ అని వచ్చేది పాత దానిలో. ఇప్పుడు ఇది అనమాట. నెక్స్ట్ వచ్చి కూడా మనకి ఇందులో 3 రకాల మోడ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడు గ్లైడ్, కాంబాట్, బ్యాలిస్టిక్, అంటే మొత్తం టోటల్గా 3 మోడ్స్ అనమాట. ఇది హై స్పీడ్ వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఈ మోడ్లో ఇక్కడ ఎంత బ్యాటరీ ఉంది, ఎంత రేంజ్ ఉంది అనేది ఇలా చూపించడం జరుగుతుంది. మై F77, నావిగేట్, మై ట్రిప్స్, సెట్టింగ్స్, కంట్రోల్స్, అలాగే ఇక్కడ వచ్చేసరికి కామెంట్స్, బ్లూటూత్, బ్యాటరీ, దీనికి సంబంధించి అన్ని ఇచ్చారనమాట. ఇది కంట్రోల్స్. ఇది ఒకసారి చూపిస్తున్న కంట్రోల్స్లో అదే పెర్ఫార్మెన్స్, అలాగే హిల్ హోల్డ్ అనమాట. ఇక్కడ దీని ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. ఇదిగో సెట్టింగ్స్లో వచ్చేసరికి డిస్ప్లే ఉంది. డిస్ప్లేలో ఓపెన్ చేస్తే రాడారు, ఇది థీమ్స్ అనమాట. ఇది వచ్చేసరికి ప్రీవియస్గా మనకి పారలాక్స్ ఉండేది. ఇప్పుడు రాడార్ అని కొత్తగా యాడ్ చేయడం జరిగింది రీసెంట్గా. ఒకవేళ ఓల్డ్ వెహికల్ ఎవరైనా వాడేవాళ్ళు ఉంటే సాఫ్ట్వేర్ అప్డేట్లో మీకు ఈ రాడార్ అప్డేట్ కూడా మీకు ఇందులో వస్తుంది అనమాట. హార్డ్వేర్ చేంజెస్ చేయలేరు కానీ మీకు సాఫ్ట్వేర్ చేంజెస్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్, అలాగే మోడ్, మనకి నైట్ మోడ్, డే మోడ్ ఏంటనేది ఇక్కడ ఎందులో దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయన్నమాట. ఆటో కావాలా ఏంటనేది. నెక్స్ట్ వచ్చేసరికి మై ట్రిప్స్ సంబంధించింది ఉంటుంది. ఇది నేను టచ్ చేయట్లేదు. ఓకే. నావిగేట్, ఇది నావిగేట్ సంబంధించింది ఇది అన్నమాట. మ్యాప్స్ ద్వారా మనం నావిగేట్ యాప్స్ మనం దాన్ని ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఏ వేరియంట్ ఏంటి, F77 ఒరిజినల్, కలరు, కాస్మిక్, దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్ని ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. బ్లూటూత్ సంబంధించిన దీనికి సెట్టింగ్స్ అనమాట. ఆన్ ఆఫ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ ఎంత ఉంది ఏంటని దీని డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కంట్రోల్స్ ఉంది కదా, కంట్రోల్స్లోకి వెళ్తున్నాను. కంట్రోల్స్ ఇక్కడ పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. పర్ఫార్మెన్స్లో ఏమున్నాయని చూద్దాం. ఇక్కడ ఏబిఎస్ ఉందన్నమాట. మనకి డ్యూయల్ కావాలా, మోనో కావాలా. ఇక్కడ మనకు వచ్చేసరికి డ్యూయల్ అంటే మనకి ఫ్రంట్ అండ్ రియర్ అనమాట. రెండు మన ఏబిఎస్లో పెట్టుకుంటాం అనమాట. అట్లా కాదు, మనకి జస్ట్ మోనో కావాలంటే వెనకాల మనం స్విచ్ ఆఫ్ చేసుకుని ఎదర ఒకటి మనం ఫ్రంట్ పెట్టుకుందాం అన్నప్పుడు మనం మోనో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ఏం సెలెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వస్తే రీజన్ బ్రేకింగ్ ఉంది. ఇక్కడ రీజన్ బ్రేకింగ్ సిస్టమ్. ఇక్కడ ఇందులోంచి మనం టోటల్గా 10 రీజన్ బ్రేకింగ్ వస్తుంది అనమాట. దీని లెవెల్స్ ఇక్కడ మనం కంట్రోల్స్లో ఏమున్నాయి ఒకసారి దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని చూద్దాము. ఇక్కడ ఒకసారి పర్ఫార్మెన్స్ వస్తుంది. పర్ఫార్మెన్స్ పక్కన మనకి ఇక్కడ హిల్ హోల్డ్ కూడా వస్తుంది అనమాట. హిల్ హోల్డ్ అనేది ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది. మనకి హిల్ హోల్డ్ అంటే ఎప్పుడైనా మనం హైట్ ఎక్కేటప్పుడు కొట్టలేదు, బండి వెనక్కి వచ్చేయకుండా ఉండడం కోసం దాన్ని మనకి హిల్ హోల్డ్ అనమాట. ఇది ఆఫర్ చేస్తున్నారు. చాలా స్ట్రాంగ్ ఉంది, ఇది బాగుంది విషయంలో. నెక్స్ట్ వచ్చి మనం పెర్ఫార్మెన్స్లోకి వద్దాం. పెర్ఫార్మెన్స్లో డ్యూయల్ ఏబిఎస్ వస్తుంది. డ్యూయల్ ఏబిఎస్, రీజన్ బ్రేకింగ్, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. ట్రాక్షన్ కంట్రోల్లో వచ్చి మనకి ఇందులో మొత్తం టోటల్గా ఆఫ్ ఉంటుంది. మిగతా 3 లెవెల్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసరికి రెయిన్, నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రీటు, ఇది వచ్చి స్పోర్ట్ మోడ్ అనమాట. అంటే మనకి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నమాట. సిటీకి ఎట్లాగా కావాలి, అలాగే స్పోర్ట్ విషయంలో ఎలా ఉండాలి, రెయిన్ మోడ్లో ఏ విధంగా అయితే మనకు కావాలనేది వీళ్ళు చాలా అడ్వాన్స్డ్గా దీన్ని మనకి ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రీజన్ ఇందులో వచ్చి టోటల్గా 10 లెవెల్స్ రీజన్ ఉంటుంది అనమాట. ఈ రీజన్ ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూద్దామండి. R2 రీజన్ లెవెల్ 2, రీజన్ లెవెల్ 3, రీజన్ 4, మొత్తం టోటల్ ఇలాగా మనం 9 అంటే 1 to 9 అనమాట. ఇవి ఏ విధంగా మనం తర్వాత 0కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది లెవెల్. అసలు ఈ రీజన్ బ్రేకింగ్ అంటే ఏంటి, దీనికి సంబంధించింది అసలు మనకి ఈ రీజన్ బ్రేకింగ్ వల్ల ఏమిటి బెనిఫిట్ ఏంటి అనేది మీకు డైరెక్ట్గా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి రీజన్ చూద్దామండి. రీజన్ బ్రేకింగ్ అంటే ఏంటి, ఎందుకంటే మనకి బ్యాటరీ సేవింగ్ మోడ్ అనమాట. ఇది యాక్చువల్గా చెప్పాలంటే రీజన్ అనేది మనం ఎప్పుడైతే ఎంత థ్రాటిల్ ఇచ్చున్నామో బ్రేక్ చేసే టైంకి ఎంత అయితే మిగిలిన పవర్ వేస్ట్ అవుతుందో వేస్ట్ అవ్వకుండా రీజన్ వల్ల టోటల్గా మళ్ళీ తిరిగి బ్యాటరీ వెళ్ళిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమైందంటే మనకి ఎక్కువ రేంజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి R9లో ఉందన్నమాట. రీజన్ అనేది టాప్ లెవెల్ అనమాట. రీజన్ బ్రేకింగ్ మనకి చూస్తారా తెలియదు, ఇది ఇలా ఉంది. నేను వచ్చి ఇక్కడ మనం లెవెల్ తగ్గిద్దాం. రీజన్ లెవెల్ ఇప్పుడు వచ్చేసరికి 1 2 3 4 5 R5లో ఉంది. ఇది ఇంకొకసారి మనకి R5లో ఉండగా ఇది ఎలా పనిచేస్తుంది ఏంటంటే ఒకసారి చూద్దాం. నువ్వు వీల్ మీద ఫోకస్ చేస్తావు.
టైం తీసుకుంటుంది, గమనించారా? ఇప్పుడు మీకు వీలు ఆఫ్ అవడానికి కొంత టైం తీసుకుంటుంది. మొత్తం టోటల్గా రీజన్ బ్రేకింగ్ ఆఫ్లో పెట్టాను. ఇది ఇప్పుడు ఆఫ్లో ఉండగా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది టోటల్గా రీజన్ ఆఫ్లో ఉందన్నమాట. సో వీల్ ఎంత ఫ్రీగా ఫ్లో అవుతుంది చూసారా? దీన్ని మనం అది వేస్ట్ అవ్వకుండా ఆ ఎనర్జీ అంతా తిరిగి బ్యాటరీకి ఛార్జ్ చేయడం అనమాట. ఇది మెయిన్. అందువల్ల రేంజ్ ఎక్కువ రావడం కోసం అనమాట. మనకి దీనికి సంబంధించిన వారంటీ ప్యాక్స్, అలాగే ప్రైసింగ్, ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూద్దాము. ఇందులో వచ్చి మనకి టోటల్గా 9 కలర్స్ ఉంటాయి అనమాట. ఇందులో F77 ఒరిజినల్ అని ఒక వేరియంట్ వస్తుంది, అలాగే F77 రీకాన్ అని చెప్పేసి ఇంకొకటి వస్తుంది అనమాట, మార్క్ 2 రీకాన్. ఇది 2 వేరియంట్స్ ఉంటాయి. మనం ఏ వేరియంట్ చూస్ చేసుకున్నప్పటికీ కూడా పెద్ద డిఫరెన్స్ ఏంటంటే టోటల్గా బాడీ కానీ మనకి మోటార్ కానీ అన్నీ సేమ్ వస్తాయి. ఎటు వచ్చి ఒక బ్యాటరీ చేంజ్ అవుతుంది అనమాట. 7.1 కిలోవాట్ వస్తుంది మీకు ఒరిజినల్ అనే దానిలో, అలాగే హయ్యర్ వేరియంట్లో 10.3 కిలోవాట్ వస్తుంది అనమాట. ఓకే, ఇందులో వచ్చేసరికి మనకి టోటల్గా 9 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అందులో ఎయిర్ స్ట్రైక్ అని చెప్పి అంటారు, ఇందులో ఒక 3 మనకి షేడ్స్ వస్తాయి. అలాగే లేజర్ అని ఉంది, దీనిలో ఒక 3 షేడ్స్ వస్తాయి. అలాగే షాడో అని చెప్పేసి ఉంటుంది ఈ స్టైల్, దీనికి ఒక 3 షేడ్స్ అనమాట. టోటల్గా 9 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మనకి దీనికి సంబంధించిన వారంటీ వచ్చి ఎలా ఉంటుందంటే దీని డీటెయిల్స్ అని ఒకసారి మనకి ఇప్పుడు చెప్తాను. ఇందులో మనకి మార్క్ 2లో స్టాండర్డ్ వారంటీ వచ్చేసరికి 3 years ఆర్ 60,000 కిలోమీటర్స్ వస్తుంది అనమాట ఇది. అలాగే ఇందులో F77 రికాన్ అంటే టాప్ వేరియంట్ వచ్చేసరికి 5 years 1 lakh కిలోమీటర్స్ వారంటీ వస్తుంది, స్టాండర్డ్ వారంటీ. అలా కాకుండా ఆప్షనల్ ఉంటాయి దీనికి. అదైతే కనుక మార్క్ 2 ఒరిజినల్ అయితే కనుక 5 years 1 lakh కిలోమీటర్స్. అలాగే F77 రికాన్ వచ్చేసరికి 8 years ఆర్ 8 lakh కిలోమీటర్స్ అనమాట. అది చాలా హైయెస్ట్ వారంటీ అనమాట. ఇప్పటివరకు నాకు తెలిసి ఎక్కడ కూడా ఎంత ఇవ్వట్లేదు. ఇది కాకపోతే ఆప్షనల్ బ్యాగ్. మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్, మన షోరూమ్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఒకసారి అందులో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మనకి ఇందులో వచ్చి రేంజ్ ఎలా వస్తుంది అంటే మనకి ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి కదా. ఇందులో F77 ఒరిజినల్ అంటారు ఒకటి, అది వచ్చి 211 కిలోమీటర్స్ అనమాట ఐడిస్ రేంజ్. అలాగే ఇది వచ్చి F77 రీకాన్ అంటే టాప్ ఎండ్, ఇది వచ్చి 323 ఐడిసి రేంజ్. ఇది ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎలా అంటే ప్రైస్ కొంచెం వేరియేషన్ వచ్చింది అనమాట. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ టాక్సేషన్ అది చేంజ్ అవడంలో కొంచెం వేరియేషన్ వచ్చింది. సో దానివల్ల మీకు ప్రైస్ నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను ఇమీడియట్గా. మీకు వీడియోలో నేను వచ్చేసరికి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. మీ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎవరైతే యూస్ చేసే వాళ్ళు ఒకసారి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా చెప్పండి. మీరు ఎంత రేంజ్ తీసుకుంటున్నారు, మీకు దీనికి సంబంధించిన ప్రోస్ కాన్స్ ఏమున్నాయి అన్ని టోటల్గా ఒకసారి నాకు ఇందులో చెప్పండి, ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.